ఓం నమ శివాయ. మనం నిన్న వజ్రాంగుడు దితి యొక్క పుత్రుడు కదండి. అతను ఇంద్రుణ్ణి మిగిలిన వాళ్ళందరికీ కూడా అవమానించి వాళ్ళని ఓడించి ఇంద్రుడి రాజ్యాన్ని తీసుకునేసరికి బ్రహ్మగారు కశ్యప ప్రజాపతి కూడా వచ్చి వజ్రాంగుణ్ణి ఇంద్రుడికి పదవి ఇచ్చేసేయి, ఎంతైనా ఆయన గొప్పవాడు కదా అని చెప్పేసి అడుగుతాడు. అయితే వజ్రాంగుడు చతుర్ముఖ బ్రహ్మతో మాట్లాడుతూ అంటాడు, మహానుభావ, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వమని కదా మీరు వచ్చారు. మీ అంతటి వారిని చిన్నపుచ్చడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా ఇచ్చేస్తాను. మా అమ్మ చిత్తశాంతికి నేను ఇంద్రుడిని తెచ్చి కారాగారంలో పెడితే తనకు మనశ్శాంతి అని చెప్పడం వలన నేను ఇంద్రుడిని తెచ్చి కారాగారంలో పెట్టాను. అంతే తప్పితే నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు. నాకు ఆ ధనములు పొందాలన్న కోరిక లేదు. కానీ ఇక్కడ సిగ్గుపడవలసిన విషయం ఒకటి ఉంది. ఇది అడగడానికి మీరు మా తండ్రితో కలిసి ఇక్కడికి వచ్చి యాచించడమా? ఇది నాకు ఎంత సిగ్గైన విషయం. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు. దిద్దడం కాకుండా శాసించడం కూడా నన్ను యాచించారా? మీ చేత యాచించబడ్డానన్న కీర్తి నాకు వద్దు. అది అపకీర్తి. అలా నేనెప్పుడూ పొందకూడదు. నాకు ఈ రాజ్యం మీద కానీ ధనం మీద కానీ ఆశ లేదు. మీరు చతుర్ముఖ బ్రహ్మ. మీకు నా మనస్సు తెలుసు. నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి. ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వజ్రాంగుడి యందు ఉన్న నడవడి కశ్యప ప్రజాపతి తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి లక్షణాలు కొన్ని ప్రకాశించాయి. కానీ దితి వాటిని నొక్కేసి రాక్షస భావాలనే ప్రేరేంపజేసింది. వజ్రాంగుడు చతుర్ముఖ బ్రహ్మతో ఇంకా ఇలా అన్నాడు, మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు నీవు. నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను. నాకు భార్య కావాలని నేను కోరుకోవడం లేదు. హారాలు కానీ రత్నవిభూషణాలు కానీ వాహనాలు కానీ రాజ్యం కానీ కావాలని నిన్ను నేను అడగను. నీవు ఎవరికైనా ఇవ్వవలసింది అని చెప్తే నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, వైభవాలు అక్కర్లేదు. నీవా చతుర్ముఖ బ్రహ్మవి. 4 ముఖాలతో 4 వేదాలు చెబుతావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. చూసారా, మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో, ఏది తెలుసుకోకూడదో అనేది ఒకసారి బోధన చెయ్యండి అని అడిగాడు. ఇక్కడి వరకు చాలా బాగుంది కదండి అతను అడగడం కూడా. అసలు ఇలా అడిగేవాడు అక్కడ ఉంటాడని చతుర్ముఖ బ్రహ్మ అనుకోలేదు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయాడు. దితి కడుపున ఇన్నాళ్లకు ఇలా అడిగేవాడు ఒకడు పుట్టాడని కశ్యప ప్రజాపతి ఆ రోజున పొంగిపోయి ఉండి ఉంటాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నాయన, నీవు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఈశ్వరుని నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు నీవు సంసారంలో ఉన్న కష్టం ఉండదు. నీవు భగవంతుని మీద మనస్సు పెట్టేసుకున్నాక నీకు భార్య ఉన్నా పిల్లలు ఉన్నా నీకేమీ బాధ ఉండదు. నువ్వెప్పుడూ కూడా చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేను నీకు ఒక భార్యను ఇస్తున్నాను. ఆమె పేరు వరాంగి. నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని దగ్గరుండి చతుర్ముఖ బ్రహ్మ పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశాడు. ఇప్పుడు వరాంగి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడినటువంటి పిల్ల. వజ్రాంగుడు ఇంత స్థితిలో ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడిన పిల్ల పక్కన చేరింది కాబట్టి అతడు చాలా గొప్పవాడైపోయాడు. కాబట్టి వాళ్ళ కడుపున ఎవరు పుట్టాలి? మరొక మార్కండేయుడు పుట్టాలి, అంతే కదండి. లేదా ఇంకొక నారదుడు పుట్టాలి, సనకసనందనాదులు పుట్టాలి. అలా అని మనందరం అనుకుంటాం కదండి. ఎందుకంటే వజ్రాంగుడు తన బుద్ధిని మార్చుకుని చక్కగా అయిపోయాడు. బ్రహ్మగారు సృష్టించిన పిల్లతోటి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మంచివాళ్లే పుట్టాలి అని మనందరం అనుకుంటాం. ఎవరు పుట్టారు అనేది చూద్దాం. ఇప్పుడు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరము ధర్మాచరణం చేస్తున్నాడు. నిరంతరము ఈశ్వరుని సేవ చేస్తున్నాడు. నిరంతరము భగవంతుని నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే, ఈ దేహం చేస్తున్న పూజలకు, ఈ దేహం ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరాంగి తన దేహంతో సహకరిస్తోంది. కానీ మనస్సులో ఏమీ వద్దంటారు, ఏదో భగవంతుడు అంటారేమిటి, ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం మర్చిపోయాడో, అలా 3 లోకాలను ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుండును అని ఆవిడ అనుకుంటోంది. అంటే ఇప్పుడు ఏమైంది? దితి కడుపున దితిలాంటి ఆడపిల్ల పుట్టలేదు, దితికి దితిలాంటి కోడలు వచ్చింది. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. దితి కడుపున పుట్టిన వజ్రాంగుడు మారిపోయాడు, కానీ బ్రహ్మగారు సృష్టించినటువంటి పిల్లైనటువంటి వరాంగికి దితి పోలికలు వచ్చేసాయి. ఇలా లోకంలో ఎన్నో వంశాలు భ్రష్టుపడ్డాయండి, అంతే కదండి. అత్తగారి పోలికలు కోడలకు వచ్చాయి అంటే తాను రేపొద్దున ఎప్పుడో అత్తగారు అయిపోతానని
భర్తని పిల్లల్ని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడా రాక్షస తత్వాన్నే కదండి. ఇప్పుడు మనకు ఒక ధర్మ సూక్ష్మం తెలియాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ధర్మ సూక్ష్మం మనం తెలుసుకోవాలి అంటే ఏంటంటే, ఇది అందరికీ తెలిసేటట్టుగా ఉంటుందని ఈ రకంగా మనకి తెలియచెబుతూ, కేవలం భక్తులు చదువుకున్న వాళ్ళే కాకుండా అందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మం ఏంటంటే తెలుసా అండి, ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టు ఉంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె యందు ఉన్నప్పటికీ కూడా అటువంటి పుత్రుడు ఆమె యందు పుట్టాలని నమ్మకం లేదు. లేదా ఆవిడ మహాభక్తురాలు, ఆయన భక్తునిలా ఆవిడ మాట కాదనలేడి వాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. అవి కొంచెం దుర్మార్గంగా ఉన్నాయనుకోండి, పుట్టిన బిడ్డడు అతను మంచివాడిగా ప్రవర్తించేటట్టుగా పుడతాడని నమ్మకం లేదు. కాబట్టి వరాంగి చాలా కాలం భర్తతో కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మానువర్తి చేయింది. వజ్రాంగుడు పొంగిపోయాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏం కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు వరాంగి అంది, ముల్లోకాలను గెలవగలిగిన వాడు పాకశాసనుడు అంటే ఇంద్రుడు, వృత్తాసురుని తమ్ముడైన పాకుడు అనబడే రాక్షసుని సంహరించాడు కాబట్టి ఇంద్రుడికి పాకశాసుడు అనే పేరు వచ్చింది. పాకశాసుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్టు నన్ను అనుగ్రహించు అంది. ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏడ్చి తత్వాన్ని అడిగాడో అలాంటి ఇంద్రుణ్ణి మళ్ళీ తెచ్చి కారాగారంలో పెట్టగలిగిన కొడుకును కని తనకు ప్రసాదించమని భార్య భర్తను అడుగుతోంది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. అంతే కదండి. కానీ కశ్యప ప్రజాపతిలో ఏ మార్పు లేదు. ఆయన ఏ విధమైన అశాంతిని పొందలేదు. ఎందుచేతనంటే ఆయన స్థాయి వేరు. ఇంకా పాపం వజ్రాంగుడు ఆ స్థాయి చేరలేదు కాబట్టి వజ్రాంగుడు దీనిని గురించి అంతఃపురంలో చాలా కాలం తలపట్టు కూర్చున్నాడు. ఆయన, నేను వరాంగిని వరం కోరుకోమని ఎందుకు అడిగాను? ఉన్నవాడిని ఊరుకోకుండా నీకేం కావాలని ఎందుకు అడిగాను? ఇప్పుడు ఆవిడ ఇంద్రుణ్ణి ఏడిపించగల కొడుకు కావాలంటోంది. అలాంటి వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి పెడతాడు. అప్పుడు ఇంద్రుడికి సాయంగా దేవతలు వస్తారు. అప్పుడు వాడు దేవతలందరినీ ఏడిపిస్తాడు. దేవతలు ఏడిస్తే ఋషులు ఏడుస్తారు. అప్పుడు ఋషులను ఏడిపించే కొడుకును కంటుంది. ఋషులు ఏడిస్తే ధర్మం తప్పిపోతుంది. ధర్మం తప్పిపోతే వర్షాలు పడక లోకులు ఏడుస్తారు. ఇప్పుడు లోకం అంతా దుర్భిక్షంతో ఉంటుంది. ఇన్ని పాతకాలకు హేతువైన కొడుకు కావాలంటోంది. పైకి బలం ఒక్కటే చూస్తోంది, కానీ పరిణామాలను ఆలోచించట్లేదు. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక అనుకున్నాడు. ఒకసారి చూసారా, పొరపాటున ఒక మాట అడిగినందుకు, ఒక మాట నేను తీరుస్తాను అని ప్రమాణం చేసినందుకు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అదే పని ఇప్పుడు వజ్రాంగుడికి కూడా అయ్యింది. దీని ఫలితంగా తాను మిక్కిలి ఖేదం అనుభవించవలసి ఉంటుందని భావించాడు. అంత ఖేదాన్ని అనుభవించే కన్నా ముందరే తన స్థితిని చతుర్ముఖ బ్రహ్మకి చెప్పివేయడానికి ఆయన గురించి తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకుని తన తిక్కుమాలిన భార్య ఇలాంటి కోరిక కోరింది ఈశ్వరా అని ఆ కోరికని తీర్చే బాధ్యతను ఆయన మీదే పెట్టేస్తే తరువాత చతుర్ముఖ బ్రహ్మ తనను అడగరని భావించాడు. వజ్రాంగుడు ఎంత బాధపడితే ఈ నిర్ణయానికి వచ్చాడో చూడండి. సరే, ఇంకా వజ్రాంగుడు చతుర్ముఖ బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. వజ్రాంగుడు ఆయనకు నమస్కారం చేసి వేదోక్తులతో పొగుడుతూ, స్వామి, నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు. మీరు నాకు ఇచ్చిన భార్య వరాంగితో కలిసి ధర్మాచరణం చేస్తే ఆమె నన్ను ఇటువంటి కోరిక కోరింది. త్రిలోకాలను బాధపెట్టే కొడుకును, ఇంద్రుడిని ఏడిపించే కొడుకును కావాలని కోరింది. అలాంటి కొడుకును మీరు ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. ఇప్పుడు వజ్రాంగుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు వరాంగకి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. భూమి అంతా పర్వతాల వనాలతో కలిసి భూకంపం వచ్చేసింది. దిశలన్నిటితో అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రాలలో ఉప్పెన పుట్టి భూమి మీదకి నీళ్లు వచ్చాయి. పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళతో పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయాయి. గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. ఒక్కొక్కటి దేవతామాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేదండి. రావి, మేడి, జువ్వి కలిసి ఆ మాను 2000 సంవత్సరాలు బతికింది. అది ఒక తుఫానులో నేలకు విరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే కదండి.
కొన్ని వందల సంవత్సరాలు బతికిన మానును నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుందండి. చూడండి, చాలామంది గుళ్ళలో కొన్ని మొక్కలు అవి అడ్డొచ్చాయని కొట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు. దానికి ఒక ముహూర్తం పెట్టించుకోవాలి. పెట్టించుకుని దానికి ఏదో అంటారు పూజ అవి చేసి కాస్త జాగ్రత్తగా ఆ కొమ్మను కొట్టేసి అలాంటిదే ఒకటి ఆ మొక్కలు కొట్టేసి అలాంటిదే ఒకటి చిన్నది తీసుకొచ్చి పెడుతూ ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మొక్కలు కొట్టేసేసి ఆ ఉపశాంతి చేయకుండా చేసినట్టయితే తర్వాత పరిణామాలు ఆ గుళ్ళలోనూ వచ్చిన వాళ్ళకి ఆ గుళ్ళ ముఖ్యులకి కూడా చాలా తేడాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా గొప్ప గొప్ప మానులు కూడా కూలిపోయేవాడి పుట్టుకతోటి. వాడి పుట్టుకతో వరాంగి కోరిక వల్ల దేవతాంశాలు భ్రంశాలైపోతున్నాయి. నిష్కారణంగా కుక్కలు తలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా గుడ్లగూబలు, నక్కలు, ఇంకా కొన్ని రకాలైన పక్షులు కూస్తున్నాయి. పశువులు కారణమేమీ లేకుండా భయపడిపోయి కట్టకొయ్యల నుంచి దూరంగా పారిపోవడానికి అటూ ఇటూ తిరుగుతూ మూత్రాన్ని మలాన్ని విసర్జించేస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే లోకమంతా ఉత్పాదాలు కనపడుతున్నాయి. ఇప్పుడు పిల్లవాడికి నామకరణం చెయ్యాలి. వజ్రాంగుడు ఆ పిల్లవాడికి పేరు పెట్టలేదు. ఇంటికి పెద్దవాడైన కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చాడు. కశ్యప ప్రజాపతిని తీసుకువస్తే ఇంట్లో వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. అసలు పుట్టిన పిల్లవాడికి తండ్రి నామకరణం చేస్తాడు. కానీ ఇక్కడ నామకరణం చేయడానికి వజ్రాంగుడు తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. ఇప్పటికీ ఆర్షధర్మంలో మన గౌరవం అదేనండి. శుభలేఖలు వేసేటప్పుడు తండ్రి ఉన్నట్లయితే తండ్రి పేరున వేస్తారు. ఒకవేళ అనుకోకుండా దురదృష్టవశాత్తు తండ్రి కనుక శరీరం విడిచిపెట్టేస్తే అన్నదమ్ములలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆయన పేరు వేస్తారు. అన్న ఉండగా శుభలేఖలో తన పేరును తను వేసుకోకూడదు. అలా వేయడం వాళ్ళ గౌరవాన్ని తెలుపుతుంది. మన సంస్కారం చెప్పడానికి మన పెద్దవాళ్ళ పేరు వేస్తాం. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలోనే ఉంది. చూడండి, ఈ రోజుల్లో చాలామంది శుభలేఖలు తమ సొంతంగా వేసేసుకుంటున్నారు. అంటే తండ్రి పేరు రాసి మా అబ్బాయి కుమార్తె అయినటువంటి ఫలానా అమ్మాయిని ఫలానా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి మా అబ్బాయిని మా మనవరాల్ని ఆశీర్వదించాల్సింది అని తండ్రి రాస్తున్నట్టుగా శుభలేఖ రాయించాలి. అదే ఒకవేళ తండ్రి లేకపోతే పెద్దవాళ్ళు ఎవరుంటారో అన్నగారి పేరు మీద రాయాలి. అంతేగాని హేత్తరి వాడు మాట్లాడట్లేదు, ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ అయితే వచ్చాడా, ఈరోజు నాకేమైనా సాయం చేశాడా, ఇంకా నా దగ్గరే ఇంత తీసుకున్నాడు అది కూడా ఇవ్వలేదు, లేకపోతే ఆ అన్నగారికి నాకు మాటలు లేవు, వదిన గారు నన్ను సరిగ్గా మాట్లాడించదు అని చెప్పేసి ఇలాంటి భావాలు మనసులో పెట్టుకుని చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు శుభలేఖలో అన్నగారి పేరు వదిన గారి పేరు రాయించావో అప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆహా నాకు ఇంత గౌరవం ఇచ్చాడు, ఇలాంటి వాడితోట నేను తప్పుడు మాటలు మాట్లాడాను అని చెప్పైనా వాళ్ళు సంస్కారం నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం తండ్రి పేరు మీదే శుభలేఖలు రాయించాలి. అంతేగాని సొంతంగా మా అబ్బాయి అయినటువంటి ఫలానా వాడి పెళ్ళి ఫలానా అమ్మాయితో అవుతుంది అని చెప్పి తండ్రి ఉండగా పెద్దన్నగారు ఉండగా చేయకూడదు. అది మన సంస్కారం ఎటువంటిది అనేది తెలియజేస్తుంది. శుభలేఖ తీసి అవతల వాళ్ళు చదవగానే ఓహో వీడు ఇలాంటి వాడనమాట, తండ్రికి అన్నగారికి మర్యాద ఇవ్వలేదు ఓహో తండ్రి గారి పేరుకి అని రాశాడు, తండ్రి లేడు కాబట్టి అన్నగారి పేరు మీద రాయించాడు అని చెప్పి ఆ సంస్కారాన్ని వెంటనే మనం తెలుసుకోవడానికి అర్థమవుతుంది. ఇక్కడ వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది. కాబట్టి కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. వాడి చేష్టతాలు అలా ఉండేవి కాబట్టి లోకం వాళ్ళకి ఆ పేరు పెట్టింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీడిని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో చక్కటి అత్తాకోడళ్ళు, కానీ వాళ్ళకు ఒక చిన్న అపనమ్మకం ఉంది. వజ్రాంగుడు ఇప్పుడు ధార్మికుడైపోయాడు. అందుకని వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందమని ప్రోత్సహించారు. ఇది వరాంగికి భర్త మీద దితికి కొడుకు మీద పేరు పెట్టిన కశ్యపుని మీద అనుమానాన్ని సూచిస్తుంది. ఇటువంటి అత్తాకోడళ్ళు వంశానికి ఎంత గొప్ప పేరు తెస్తున్నారో చూడండి. అంటే ఇది వెటకారంగా అన్నమాట. గొప్ప పేరు తేవడం అంటే నిజంగా తెచ్చేస్తున్నారా అనుకోకండి. ఇలాంటి వాళ్ళు వంశంలో ఉన్నందుకు సంసారంలో ఆ భర్త ఎంత మంచివాడైనా కూడా ఎంతటి చెడ్డ పేరు వచ్చేస్తుందో ఈ పిల్లల వల్ల, ఈ అత్తాకోడళ్ళ వల్ల. కాబట్టి అడుగు వేయడంలో మాట్లాడడంలో కుటుంబాల సంస్కరణలు బయటకు వస్తాయి. అందుకనే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిటికన్నా మంచి మార్గం అసలు మాట్లాడకుండా ఉండడం. అప్పుడు ఏ గొడవ ఉండదు కదండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి మనం అడ్డొచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మనం ఇంకో దానిలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్పవలసింది చెప్పరు. మంచి విషయం అయితే మనం వినడం,
ఆ టైంలో మనం వినడం మర్చిపోతాం. మనకి తెలియకుండా తప్పుదోవలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారో అది వింటూ ఉండడమే మనం చేయవలసిన పని. ఇప్పుడు ఇక్కడ తారకుడు కూడా తపస్సుకు బయలుదేరాడు. తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీదే నిలబడ్డాడు. కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. ఇలాగ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒక కాలి బొటనవేలు మీద నిలబడి సూర్యుడిని చూస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకదానికి శరీరం క్లేశపెట్టడం ఎక్కువ అవుతోంది. తనకు తెలియకుండా మనసు అంతర్ముఖమైపోవడం వలన శరీరం మీద పుట్టలు పుట్టిన స్థితి కాదు. తపస్సును లెక్క పెట్టుకుని ఇలా ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం అని చేసే తపస్సు వాడి బుద్ధిని బయటపెడుతుంది. ఒక చేతితో భూమిని తాకి రెండవ చేతితో భూమి మీద పెట్టకుండా 2 కాళ్ళను పైకెత్తి అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. చూసారా, చాలామంది ధ్యానం చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఎంతసేపు చేస్తున్నాం అనేది టైం చూసుకుంటూ చేసేది ధ్యానం కాదు. ఎంతసేపు చేస్తున్నాము, ఎన్నిసార్లు ఆ నామాన్ని పలుకుతున్నాము అని 108 సార్లు పలికామా లేదా అని చెప్పి ఒక్క ముక్కో లేకపోతే పువ్వో లేకపోతే వేళ్లతో లెక్కెట్టేసుకునో చేసిన నామం కాదు. మనకి ఎంత ఓపిక ఉంటే, ఎంతసేపు మనం చేయగలిగి మళ్ళీ బాహ్యంలోకి రాగలిగితే అంతసేపు ఆ నామాన్ని, భగవన్నామాన్ని చేయగలగాలి. అన్నిసార్లు ఆ శ్లోకాన్ని చదవగలగాలి. అంతేగాని సరిగ్గా 108 సార్లే చెయ్యాలి అని అనుకోకూడదు. అలాగే ఎంతసేపు మనం ధ్యానంలో ఉండగలిగితే అంతసేపు ఉండాలి. నీకు టైం అయిపోతుంది 5 నిమిషాలు ధ్యానం అని అలారం పెట్టుకుని ధ్యానంలో ఉంటే అది ధ్యానం కాదు. ఇక్కడ వీడి తపస్సు ఈ రకంగానే ఉంది. వాడికి కోపం వచ్చేసింది. ఎందుకని? బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు కదండి. అందుకని పారిజాత వృక్షం ఎక్కాడు. పారిజాత వృక్షం కొమ్మలు జారుగా పెళుసుగా ఉంటాయి. పారిజాత వృక్షపు చిట్ట చివరకు వచ్చేసి అక్కడ 2 పాదాల మీద నిలబడి అలా చూస్తూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తర్వాత అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, నీళ్ళ మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, గాలి తింటూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఇది ఉగ్ర తపస్సు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకాలను కాలుస్తోంది. ఇప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, వీడి తపస్సు లోకాలన్నింటినీ కాల్చేస్తోంది, మీరు వెళ్ళి వాడికి ఏం కావాలో అడగండి మహాప్రభో అన్నాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు. అంటే ఇంత తపస్సు చేసినా కూడా ఆయన వెంటనే ఎందుకు వెళ్ళలేదు ఈ దేవతలు అడిగితేను కానీ అంటే, వాడు చేసేది లెక్క పెట్టుకుని చేసి, అంటే భక్తిలో లీనమైపోయిన చేసినటువంటి తపస్సు కాదు. కాబట్టి బ్రహ్మగారు వెంటనే ప్రత్యక్షం అవ్వలేదు. అలా వజ్రాంగుడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అతను ఎందుకు వెళ్ళి తను తాను కోరుకున్నాడు ఈ రకంగా ఇయ్యమని చెప్పి ఎందుకు శాసించకుండా అడిగాడు? వజ్రాంగుడి మీద అతనికి భక్తిగా మారిగే అవకాశం ఉందని చెప్పి బ్రహ్మగారికి తెలుసు. ఇక్కడ తారకుడు ఒక చెడ్డ పని చేయడానికని తపస్సు చేస్తున్నాడు. అది కూడా ఇన్ని నెలలు చేశాను, ఇన్నేళ్ళు చేశాను లెక్క పెట్టుకుని, ఇంతలా చేశాను, ఇంత కష్టపడి చేశాను లెక్క పెట్టుకుని చేసేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే దర్శనం ఇవ్వలేదు. ఇవ్వకుండా దేవతలు వెళ్ళి ఈ ధూపం చాలా లోకాన్ని కాల్చుతోంది, కాబట్టి ఈ ధూమం వల్ల మేము చాలా నష్టపోతున్నాం మహాప్రభు, మీరు వెళ్ళండి, వెళ్ళి అతని కోరిక ఏమిటో తెలుసుకోండి అని చెప్పేసి అడిగినందువల్ల వీళ్ళు బ్రహ్మగారు అక్కడికి వెళ్ళారు. కాబట్టి బ్రహ్మగారు వెళ్ళిన తర్వాత తారకుడు ఎటువంటి కోరిక కోరాడు, ఆ కోరికను బ్రహ్మగారు ఇచ్చారా, ఆ వరాన్ని ఇచ్చారా లేదా అనే విషయాలని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.